నిజానికి ఇప్పుడు అమెరికా దాడికి దిగితే ఎదుర్కొనేందుకు ఇరాన్ రెడీగా ఉంది. అందుకే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి సమయంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యూహమే పన్నాడు. ఇరాన్ చల్లబడిన తర్వాత రాత్రికి రాత్రే దాడి చేశాడు. ఈసారి ఇరాన్పై అలాంటి దాడులకు అమెరికా దిగుతుందా? తెహ్రాన్పై ట్రంప్ అసలు వ్యూహం ఏంటి? మరణశిక్షణ విషయంలో ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గింది? లెట్స్ వాచ్. ఇరాన్పై దాడికి ట్రంప్ వెనక్కి తగ్గాడా? యుఎస్ఎస్ లింకన్ ఎక్కడికి వెళ్తోంది? పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది? భయం, గందరగోళం, ఆందోళన ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి ఇదే. ఇరాన్లో చెలరేగిన నిరసనల హోరు ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపే ఉంది. ఇరాన్పై దాడి చేయడానికి ఈ అవకాశాన్ని ట్రంప్ ఉపయోగించుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే ఇరాన్పై అమెరికా దాడికి సంబంధించి ఎన్నో కథనాలు, ప్రకటనలు వస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై అమెరికా అధికార వర్గాలు ఏమంటున్నాయి? ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశారని వైట్ హౌస్ చెబుతోంది. ఇరాన్లో ఇక ముందు ప్రాణనష్టం జరగకూడదని వాషింగ్టన్ తేల్చి చెబుతోంది. కాదు, కూడదని ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపడం కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్స్ తో జనవరి 15న 800 మరణ శిక్షలను నిలిపివేసినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లావెట్టి తెలిపింది. ఇరాన్లోని పరిణామాలను ట్రంప్, అతడి టీం నిశితంగా పరిశీలిస్తున్నట్టు లావెట్టి వివరించింది. అమెరికా అధ్యక్షుడు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రెస్ సెక్రటరీ స్పష్టం చేశారు. లావెట్టా వ్యాఖ్యల్లో మనం 2 అంశాలను గమనించవచ్చు. మొదటి అంశం అన్ని అవకాశాలు పరిశీలన. సో ఇరాన్పై అమెరికా మిలిటరీ దాడిని కొట్టిపడేయలేం. రెండో అంశం 800 మరణ శిక్షలను ఇరాన్ ఆపేయడం. తాజా నివేదికల ప్రకారం ఇరాన్లో మరణ శిక్షలను ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నాడు. ఇరాన్లో గతంలో జరిగిన ఉరిశిక్షల వీడియోలను కూడా ట్రంప్ చూసినట్టు తెలుస్తోంది. చాలా వరకు ఇరాన్లో ఉరిశిక్షలను బహిరంగంగానే అమలు చేస్తారు. కొన్నిసార్లు ఖైదీలను క్రేన్లకు వేలాడదీసి ఇరాన్ ప్రభుత్వం ఉరితీస్తోంది. ఈ వీడియోలను చూసిన తర్వాతే ఇరాన్పై దాడికి ట్రంప్ దాదాపు సిద్ధమైపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు దాడి ప్లాన్ని ట్రంప్ నిలిపేశాడు? ఇరాన్పై మిలిటరీ దాడిని ట్రంప్ ఆపేయడానికి 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మరణశిక్షల అమలును ఇరాన్ నిలిపేసింది. క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ కోరిక మేరకే ఇరాన్ ఆ పని చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రెండో కారణం, పశ్చిమాసియాలో అమెరికాకు అనుకున్నంత ఫైర్ పవర్ లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక, యుద్ధ విమానాలు లేవు. మూడో కారణం, ఇరాన్పై దాడిని ట్రంప్ సొంత సలహాదారులై వ్యతిరేకిస్తున్నారు. అమెరికా భారీ దాడికి దిగినా ఇరాన్ ప్రభుత్వాన్ని దించేయడం కష్టమని ట్రంప్కి సలహాదారులు వివరించినట్టు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా దాడికి దిగితే అది ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ట్రంప్ సలహాదారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సలహాదారుల్లో ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్పై దాడి చేస్తారా అన్న ప్రశ్నకి విట్కాఫ్ సమాధానమిచ్చాడు. దౌత్యపరంగా సమస్యను సద్దుమణిగించే అవకాశాలు ఉన్నాయని విట్కాఫ్ వెల్లడించాడు. ఇరాన్పై దాడికి ట్రంప్ ఆగిపోవడానికి 4వ కారణం, పశ్చిమాసియా మిత్రులు ఆందోళన. సౌదీ అరేబియా, ఖతార్, ఓమాన్, టర్కీతో సహా ఆఖరికి ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడి చేయొద్దంటూ ట్రంప్ని కోరినట్టు నివేదికలు స్పష్టం చేశాయి. ఆయా దేశాలు ట్రంప్ని ఎందుకు అడ్డుకున్నాయి? కూల్చేయడానికి అవసరమైనంత బలహీనంగా ఇరాన్ ప్రభుత్వం లేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరాన్పై ట్రంప్ దాడి చేస్తే యుద్ధం తమకు కూడా వ్యాపిస్తుందని ఇతర అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ 4 కారణాలతో ట్రంప్ వెనక్కి తగ్గాడు. అయినప్పటికీ పశ్చిమాసియాలో తన సైనిక బలాన్ని ట్రంప్ పెంచుతున్నాడు. అందులో భాగంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకల సమూహాన్ని అక్కడికి రప్పిస్తున్నాడు. గత వారం దక్షిణ చైనా సముద్రంలో ప్రయాణించిన ఈ నౌక ఇప్పుడు పశ్చిమాసియా వైపు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సైనిక బలగాలను మోహరించడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. త్వరలోనే దాడి జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ అమెరికా బలగాలను మోహరించడంతో ఇరాన్పై ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ ఇరాన్పై దాడి చేయాలనుకుంటే ట్రంప్కి బలగాల మోహరింపు ఒక అవకాశంగా మారుతుంది. ట్రంప్ దాడి చేస్తారా లేదా అన్నది 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటి అంశం సాక్షాత్తు డొనాల్డ్ ట్రంపే. ట్రంప్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఆయనకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కేవలం ట్రంప్కి, ఆయన ఆలోచనలు పంచుకునే అతి తక్కువ మంది సలహాదారులకు మాత్రమే ఇరాన్పై అమెరికా వ్యూహం ఏమిటో తెలుసు. ఇరాన్లో పరిస్థితులను ట్రంప్ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారు. బహుశా ఇదంతా ఒక ఎత్తుగడ కావచ్చు.
ట్రంప్ సహాయకుల నుంచి లీక్ అవుతున్న సమాచారం, గల్ఫ్ మిత్రదేశాల హెచ్చరికలు ఇవన్నీ ఇరాన్ని ఏమార్చడానికి పన్నుతున్న తంత్రం కూడా కావచ్చేమో. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ సైన్యం హై అలర్టులో ఉంది. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అమెరికా వెనక్కి తగ్గుతుందనే సంకేతాలు ఇస్తే ఇరాన్ అప్రమత్తత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ట్రంప్ ఇలాంటి వ్యూహాలనే అమలు చేశారు. సరిగ్గా గతేడాది జూన్లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయాలని ట్రంప్ ప్లాన్ వేశాడు. 2 వారాల్లో దాడి చేయాలనే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ చెప్పాడు. కానీ వారంలోనే ట్రంప్ దాడి చేశాడు. సో ఇప్పుడు కూడా ట్రంప్ ఏం చేస్తాడో ఊహించడం కష్టం. ఇక రెండో విషయం ఏమిటంటే ఇరాన్ అంతర్గత పరిస్థితి. అక్కడ నిరసనలపై అణచివేత ఇంకా క్రూరంగా మారుతుందా, మళ్లీ బహిరంగ మరణశిక్షలు అమలవుతాయా అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇరాన్లో మళ్లీ బహిరంగ ఉరిశిక్షలను అమలు చేస్తే తెహ్రాన్పై దాడి చేయడానికి ట్రంప్కి ఒక సాకు దొరుకుతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి మరణాలు చూడలేదు. కేవలం ప్రస్తుతం కోర్టు విచారణలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే జైల్లో ఉన్న నిరసనకారులపై జరుగుతున్న విచారణలు అన్నమాట. నిజానికి తాజాగా 2 మహిళలను విచారించారు. వారిలో ఒక మహిళ పొరపాటు చేశారని ఒప్పుకుంది. బాల్కనీలో నుంచి వీధుల్లో వెళ్తున్న అధికారులపై రాళ్లు వేసినట్టు అంగీకరించింది. తాను పొరపాటు చేశానని, అలా అధికారులపై రాళ్లు వేయడం తప్పేనని తెలిపింది. మరో మహిళ ఇజ్రాయెల్కి సమాచారం పంపిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ కోసం ఆమె గూఢచర్యం చేస్తున్నట్టు ఆరోపించారు. ఆమెకు చాలా భాషలు తెలుసని విచారణ అధికారులు తెలిపారు. తనకు ఏ భాషపైన పూర్తిగా పట్టు లేదని ఆమె తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఛానళ్లలో తాను జాయిన్ అయినట్టు తెలిపింది. మెసేజ్లు పంపినట్టు ఒప్పుకుంది. ఈ విచారణల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు గమనించాల్సిన 2 కారణాలు: ట్రంప్, ఇరాన్ అంతర్గత పరిణామాలు. మరణశిక్షలను ఇరాన్ ఆపేయడంతో ట్రంప్ కాస్త శాంతించాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఇరాన్ అంతర్గత పరిస్థితులను ట్రంప్ వాడుకుంటాడా అన్నదే. ఎన్నో వార్నింగ్స్, హామీల తర్వాత తాజా పరిణామాలను ట్రంప్ తన విజయంగా మార్చుకోగలరా? ఏదేమైనా వచ్చే 2 రోజుల పరిణామాలు ఎంతో ఉత్కంఠభరితంగా మారబోతున్నాయి.